కి సంబంధించినటువంటి మాజీ మంత్రులు గతంలో కేటీఆర్ గారు అదే మాదిరిగా నిన్న హరీష్ రావు గారు నియోజకవర్గానికి రావడం జరిగింది అచ్చంపేటకు. వారు వచ్చిన పర్పస్ ఏమో ఎస్ఐఆర్ పైన అవగాహన సదస్సు అని సంథింగ్ ఏదో చెప్తూ రావడం జరిగింది. కానీ వారు పూర్తిగా మేమున్నాము, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయండి, మళ్ళీ మేమే రాజ్యం వెళ్తాం, ఈ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాం అనే విధంగా మాట్లాడుతూ నా గురించి మాట్లాడే సమయంలో గతంలో కేటీఆర్ గారు కూడా వారికి తెలుసు గువ్వల బాలరాజును ఏం మాట్లాడినా ఉద్యమకారులు సహించరు, అదే మాదిరిగా గువ్వల బాలరాజు కూడా ఏం మాట్లాడినా వదిలిపెట్టడం, మమ్మల్ని కడిగి పారేస్తారనే భయం వల్ల కేటీఆర్ గారు వచ్చినప్పుడు మాట్లాడడం తక్కువనే మాట్లాడింది అనిపించింది. కానీ అర్థం చేసుకున్నటువంటి యువత, తెలంగాణ ఉద్యమకారులు, అచ్చంపేట ప్రజలు నన్ను 2 సార్లు ఆదరించి ఆశీర్వదించి ఎమ్మెల్యే చేసినటువంటి అచ్చంపేట నా సోదరిమణులు, అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అచ్చంపేట ప్రజానీకం వారు ఎందుకు వచ్చిండ్రు, ఏం మాట్లాడుతున్నారు అనే విషయాలపైన చర్చ పెడుతూ నాకు కూడా ఎవరొచ్చి నా గురించి ఏం మాట్లాడినా ఇప్పుడున్నటువంటి అణిచివేత, గతంలో ఏదైతే పద్ధతిని బీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ అవలంబించిందో అదే పద్ధతిని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అవలంబిస్తూ అణిచివేత ధోరణి, లేదంటే కుట్రలు కుతంత్రాలు, కేసులు, భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకొని వస్తూ ఉన్నారు అధికార పార్టీ కానీ, లేదంటే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ కానీ. కానీ ప్రజలు దిక్కు తోచని స్థితిలో ఎప్పుడు ఈ 2.5 సంవత్సరాలు గడుస్తుందో అని వేచి చూస్తూనే తప్పదు, వీరి అరాచకాల గురించి మేము బాహాటంగా వచ్చి మీ ప్రభుత్వం గురించి ప్రతిపక్షం గురించి మాట్లాడలేకపోతా ఉన్నాం. కానీ మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం, మన ప్రజలు కోరుకుంటున్నారు, మీరు ఖచ్చితంగా రావాల్సిందే, తిరగాల్సిందే. మేము మీకు మీరు చేసే కార్యక్రమాల్లో మేము వెంట లేకపోవచ్చు, కానీ మా గుండెల్లో మీరున్నారు అని ప్రజలు చెప్తా ఉన్నారు. దానికి ఈ మధ్యకాలంలో ఎవరో సంస్థ సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా గువ్వల బాలరాజ్ అఖండమైన మెజారిటీతో గెలుస్తాడు అని ప్రజల్లో విస్తృతమైన చర్చ ఉంది. కానీ ఏం మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు? మార్కులు వేస్తున్నారు, ఆయన కేటగరైజ్ చేస్తూ ఉన్నారు. ఒక మంచి నాయకుడు పోతే 90% పోతుంది క్యాడర్, కొంత తక్కువ ఆదరణ ఉన్నటువంటి వాళ్ళు పార్టీ మారితే 50% పోతారు, లేదు ఏమాత్రం ప్రజల ఆదరణ ఉన్నా 25% పోతారు వారు ఎంబడి. కానీ ఈయన ఎంబడి ఎవరు పోలేరు అని నా గురించి వెటకారంగా మాట్లాడుతున్నారు. నేను చెప్తా ఉన్నా ఈరోజు, నా ఎంబడి ఎవరు రాకపోవచ్చు, వచ్చిండ్రా లేరా అనేది ప్రజలకు తెలుసు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుస్తుంది. కానీ మీ పరిస్థితి ఏంది? 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న మీరు ఓటమి పాలైన వెంటనే ఎంపీ ఎన్నికలు జరిగితే, పార్లమెంట్కి ఎన్నికలు జరిగితే మీ పరిస్థితి గుండు సున్నా. అదే మాదిరిగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలను ప్రత్యేకించి అచ్చంపేటని ప్రస్తావిస్తే ఏ ఒక్క నాయకుడు కూడా నన్ను నాయకుడు చేసినటువంటి క్యాడర్ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సర్పంచులుగా కావాలి, వార్డు మెంబర్లుగా ఎన్నిక కావాలి, మేము ఉప సర్పంచులుగా మేము మా ప్రజలకు సేవలు అందించాలనే తలంపుతోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా వాళ్ళ గెలుపు కోసం వచ్చి పనిచేయలేదు. కానీ ఉనికిని చాటుకోవడం కోసం మేమున్నాము, మాది ప్రాంతీయ పార్టీ, మాది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నట్టుగా ఒక పక్క కేటీఆర్ గారు, ఇంకో పక్క హరీష్ రావు గారు, నయం కవిత గారు జారుకున్నారు కాబట్టి, లేకుంటే వారో పక్క తిరిగేది. ఈ కుటుంబము వారి ఎజెండానే ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప ఏ రోజు కూడా ఈ పనికి రాని ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అసమర్థతను ఎండగట్టే ప్రయత్నం చెయ్యకపోని కారణంగానే నా ఆలోచనలో మార్పు వచ్చింది. దానికి హరీష్ రావు గారికే నేను సూటిగా ఒక విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. మనమందరం వెళ్ళినాం, ఎస్ఎల్బీసీ కూలిపోతే
కొలాప్స్ అయితే అక్కడ 8 మంది చనిపోయినరు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పాపం పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, మనం ఏదైనా నిరసన కార్యక్రమం చేయాలి. ఇక్కడ ప్రజలు మనము ఓడిపోయినా మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు అంటే లైట్ తీసుకో తమ్ముడు, లైట్ తీసుకోండి బాలరాజు గారు, ఈ రకంగా మాట్లాడడంతో పాటుగా ఇసుక దందా అక్రమ రవాణా నడుస్తుంది అంటే ఉద్యమాలకు సిద్ధం కాలేదు. అదే మాదిరిగా ఈ కుటుంబం మీరు ఎట్లయితే కుటుంబ పాలనను ప్రజలకు పరిచయం చేసి విరక్తి వచ్చే విధంగా మీ వ్యవహార శైలి ద్వారా ప్రజలకు తెలియపరిచిండ్రో అదే పద్ధతిని రేవంత్ రెడ్డి గారి కుటుంబం కూడా వారి అక్రమ దందాలను పెంచుతూ ఉన్నారు, భూ దందాలు చేస్తూ ఉన్నారు, ఇసుక రవాణా చేస్తూ ఉన్నారు. వారి దుర్మార్గాల వల్ల ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, రైతులు గోసపడుతూ ఉన్నారు అని అంటే ఏ రోజు కూడా వారిపైన పోరాటానికి సిద్ధం కాలేదు. కానీ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, ప్రభుత్వం పైన ఎట్లాగూ వ్యతిరేకత ఉంది, మా పాపాలను కూడా ప్రజలు మర్చిపోయిండ్రు అనే ఒక భ్రమలో నాయకులను తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను 2 సార్లు ఆ అచ్చంపేట ప్రజల చేత గెలిచిన విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హరీష్ రావు గారే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. హరీష్ రావు గారిని అమ్రాబాద్ మండల కేంద్రంలో ఓ భారీ బహిరంగ సభ పెట్టి మీరు ఖచ్చితంగా నా అచ్చంపేటలో సముద్రాన్ని మట్టానికి 830 అడుగుల ఎత్తులో ఉంది, మనము ఒక గొప్ప సంకల్పం తీసుకుంటే తప్ప ఈ గడ్డకు సాగునీరు వచ్చే అవకాశం లేదు అని అంటే భారీ బహిరంగ సభ పెట్టు, నేను వచ్చి ఊరేగుతా అన్నాడు. భారీ బహిరంగ సభ పెట్టినాం. మేము సొంతంగా మా కష్టార్జితంతో సంపాదించినటువంటి డబ్బులతోన సభలు సమావేశాలు పెట్టి ప్రజలు ఎన్నిక చేసిన తర్వాత ప్రజల దాహర్తిని తీర్చాలని మొరపెట్టుకున్నా. మీరు చేసింది ఏంది అని అంటే కేవలం మేము ఉన్నాము అనే ఉనికిని చాటుకోవడం కోసం. మీరు చేసేటువంటి భారీ బహిరంగ సభలకేమో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండ్రు. కానీ మేము ఏదైనా ప్రాజెక్టు సాధించాలి అని అంటే మా సొంత డబ్బులతోన సభలు సమావేశాలు ఏర్పాటు చేసినాం. కానీ ఈ రోజుకు కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కష్టపడి నిరుపయోగంగా ఉన్నటువంటి కాలువల చుట్టూ తిరిగి కేఎల్ఐ ద్వారా నేను సాధించినటువంటి 60,000 ఎకరాలకు నీరు తప్పిస్తే ఎన్నికైన మొదటి రోజు నుండి నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయమంతా కూడా ఉమామహేశ్వర రిజర్వాయర్, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకు నిధులు కేటాయించాలి, ప్రాజెక్టును ప్రకటించాలి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా పునాది రాయి వేయాలి, ఈ గడ్డకు సాగునీరు అందించాలని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు విఫలమైనరు. అదే ఇరిగేషన్ శాఖ తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా విఫలమైనరు అని చెప్పక తప్పదు. అనడానికి నాకేమీ భయం లేదు. కానీ కేవలము సంస్కారం అడ్డొచ్చి మాత్రమే ఎవరిని పెద్దగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తలేను. కానీ మీ అరాచకాలు, మీ దుర్మార్గాలు, మీ అసమర్థత, మీ స్వార్థము కారణంగా దుబ్బాకలో ఓడిపోయినరు. మన భాషలో నిజంగా మా పాలమూరు భాషలో చెప్పాలంటే పొయ్యిరాళ్లలాగా గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రమే నిధుల వరద పారించిండ్రు. కానీ ఒక నిబద్ధత కలిగినటువంటి యువకులు, ఉద్యమకారులు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఏ కాంట్రాక్ట్ అడగకుండా, ఏ పైరవీలకు అలవాటు పడకుండా నిబద్ధతతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము దృష్టి పెట్టి పనిచేస్తున్నటువంటి తరుణంలో ఎంబడిబడి వేటాడి సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు కూడా పునాది రాయి వేయడానికి నోచుకోలేనటువంటి ఈ దుర్మార్గపు ప్రతిపక్ష పార్టీ ఈరోజు అచ్చంపేట పైన కపట ప్రేమలు వలకబోస్తూ ఉంది. రోజుకొకరు పర్యటనలు చేస్తూ ఉన్నారు. మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నాం, ఒకసారి అయితే చూపిస్తా. ఒకవేళ నిజంగా మేము పెద్ద నాయకులు అని వాళ్ళు రెస్పాండ్ కాకుంటే నేనేం చేయలేను. కానీ వారికి ఏమాత్రం నిబద్ధత ఉన్నా, తాను కూడా మాజీ శాసనసభ్యుడు కదా, వారు సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలనే ఒక సంస్కారమే ఉంటే హరీష్ రావు గారు కూడా దీని విషయంలో రెస్పాండ్ కావాల్సిందే.
ఎందుకు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు పునాది రాయి వేయడానికి భయపడ్డారు. గువ్వల బాలరాజ్ తన నాయకులు కార్యకర్తలతో కలిసి చివరికి 2 గంటలైతే నోటిఫికేషన్ వస్తుంది 2023 ఎన్నికలకు సంబంధించి అన్నప్పుడు వారు రారని తెలిసి ఏది ఏమైనా కానీ నేను సాధించినటువంటి ప్రాజెక్టుకు నేనే పునాది రాయి వేస్తానని చాలా సగర్వంగా కాలర్ ఎగిరేసుకొని పునాది రాయి వేసినటువంటి పునాది రాయిని తొలగించింది ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. దాని గురించి ప్రశ్నించేటువంటి దమ్ము లేదు. అటువంటి వాళ్ళంట మనమే ప్రభుత్వంలోకి వస్తాం. 24 గంటలు వచ్చేది మా ప్రభుత్వమే అంటున్నారు. వచ్చేది కాదు కదా, మీరు చచ్చినా మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు చేసినటువంటి అరాచకాలు కానీ, మీరు చేసినటువంటి అవినీతి కానీ, మీ అసమర్థత, మీ స్వార్థం కానీ లేదు అని అంటే నిజంగా చెప్తా ఉన్నా. హరీష్ రావు గారు ఎందుకు ఓడిపోయినరు అని నన్ను అడిగిండు. తాను అడిగినటువంటి సందర్భంలో నేను చెప్పడం జరిగింది. 2-3 సార్లు చాలా సహనంతో చెప్పడం జరిగింది. అన్న ఇవన్నీ ల్యాప్సెస్ ఉన్నాయి, మీరు అనవసరంగా ఏదో మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తుంది ఏదో పార్టీ అని చెప్పేసి నన్ను బలి పశువును చేసిండ్రు మీరు. అదేవిధంగా నేను 100 సార్లు ప్రాజెక్టుకు త్వరలోనే ఫౌండేషన్ వేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరందరూ చెప్పినటువంటి కారణంగా నా ప్రజల్లో అబాసు పాలైనటువంటి మాట వాస్తవం. మీరు చెప్పినటువంటి కారణంగానే పదే పదే అతి త్వరలోనే పునాది రాయి వేస్తాం, ఈ గడ్డను పావనం చేస్తాం, కృష్ణా జలాలతో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని నేను చెప్పడం వల్ల మెదడులో నాటుకుపోయింది ప్రజలకు. గువ్వల బాలరాజ్ కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను వంటబట్టించుకున్నట్టుంది, చెప్పడమే తప్ప చేతులు లేవు అన్నట్టుగా వెసిగి వేసారి మీ పైన ఉన్నటువంటి కోపం వల్ల నన్ను ప్రజలు ఓడించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తా. కానీ ఓటమి పాలైన తర్వాత యుద్ధం చేద్దాం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ అరాచకాలపైన, ఈ దుర్మార్గాలపైన అంటే ఏ రోజు కూడా కాలు బయటకు పెట్టినటువంటి నాయకులంతా ఈరోజు స్క్రీన్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలు అవకాశం ఇచ్చి 10 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయండి అంటే విస్మరించి ఫామ్ హౌస్లకు పరిమితం కావడం, లేదంటే నేను ముఖ్యమంత్రి అవుతా అంటే నేను ముఖ్యమంత్రి అవుతా అని గ్రూపులను మెయింటైన్ చేయడం వల్ల మీ పైన విరక్తి వచ్చి మమ్మల్ని ప్రజలు ఓడించిండ్రు. కానీ ఈరోజు చెప్తా ఉన్నా, మీరు కంటున్నటువంటి పగటి కళలు ఏదైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో నెరవేరదు. ఈ తెలంగాణ గడ్డ పైన, నల్లమల్ల గడ్డ పైన ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తాం. ఆ రోజు కూడా ఇదే రకంగా మాట్లాడిండు. ఎవరో పిల్లోడు వచ్చిండు చేస్తాడంట చేయని అని మాట్లాడిండు. కానీ పిల్లోడు కాదు, చిచ్చర పిడుగు గువ్వల బాలరాజ్ అని నిరూపించి 2 సార్లు ప్రజల చేత ఎన్నికైన నేను. ఈరోజు చెప్తా ఉన్నా ఇంత రాజకీయ అనుభవంతోన ప్రస్తుతము దేశం మొత్తం కూడా ఒకటే ఆలోచన చేస్తూ ఉంది, నేషన్ ఫస్ట్ అని, జాతి గురించి ఆలోచిస్తూ ఉంది, ధర్మం గురించి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే అసాధ్యం అనుకున్నటువంటి వెస్ట్ బెంగాల్లో కూడా 206 సీట్లతోన అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అసాధ్యం అనుకున్నటువంటి నార్త్ ఈస్ట్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. ఈరోజు ఒకటే కలగా ప్రజలు ముందుకు పోతా ఉన్నారు, ఒకటే ఆశయంతోనే ప్రజలు ముందుకు పోతా ఉన్నారు. భారతదేశం అంతా కూడా ఎటు చూసినా కాషాయమే కనిపించాలని ఒక ఆలోచనతోనే ఉన్నారు. కాబట్టి 100కు 100% ఇది నేను మాట్లాడుతున్న మాటలు కాదు, ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఇంతకుముందే మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో 50-60 సంవత్సరాల వయసు పైబడ్డటువంటి వాళ్ళు, ఏదో ఇంటికే పరిమితం కావాల్సినటువంటి వాళ్ళు సైతం మేము కాషాయ జెండాను మోస్తాం, ఈ గడ్డ పైన మా పార్టీని గెలిపిస్తాం, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామనే ధోరణిలో వాళ్ళు కదిలి రావడం జరిగింది. ఎటు చూసినా ఈరోజు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి గురించే చర్చ జరుగుతూ ఉంది. మీది ఒడిసిన ముచ్చట. ఎట్టి పరిస్థితుల్లో కొంతమందిని మాట్లాడడం వల్ల నిజంగా చెప్పాలంటే గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు గారు, నిజంగా
లోపల మీరేం మాట్లాడతారు, బయట ఏం మాట్లాడతారో ప్రజలకు తెలుసు. మీకు నేను చాలా మంచి పద్ధతిలో సంజాయిషి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన ఓటమికి కారణాలని. కానీ మీరు అన్న మాట ఏందో గుర్తుందా? ఒకరి పేరు వద్దు, ఆయన ఎట్లా వేరే వాళ్ళ కాళ్ళు మొక్కుతాడు, మీకేమో 2 సార్లు గెలవంగానే కళ్ళు నెత్తికెక్కినాయంటే అంటే కాళ్ళు మొక్కితే ప్రజలు ఓట్లు వేస్తారు అనే ధోరణిలో మీ అహంకారాన్ని ప్రదర్శించినటువంటి కారణంగానే సంవత్సరన్నర ఆలోచన చేసి ఏది నా అటువంటి యువకులకు సరి అయిన వేదిక రాజకీయాల్లో అని భావించి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇకనైనా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా నా గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని విఘ్నతతో మాట్లాడితే మంచిది. లేదు అనంటే పార్టీ కార్యాలయంలో చెప్తా ఉన్నా, మీరు ఎక్కడ వెళ్ళినా మీరు ఎవరి గురించి ఏం మాట్లాడిందో నాకు తెలుసు. ఎవరు ఏ పార్టీ వాళ్ళను, మా పార్టీలో ఉన్నటువంటి గతంలో నేను ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కాకుండా ఇతర పార్టీలకు ఉప్పందించి వాళ్ళని గెలిపించడానికి మీరు నిధులు కేటాయించినటువంటి విషయాలను కూడా నేను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంత నియంత్రణలో ఉండండి అని హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా చెప్తా ఉన్నా. చాలా ఆవేదనతో చెప్తున్నటువంటి విషయం ఇది. మీరు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, పేదల పట్ల మీకున్నటువంటి చులకన భావం ఏందో నాకు బాగా తెలుసు. సందర్భం రానివ్వండి, ఈ పార్టీలో నేను కొత్తగా చేరడం జరిగింది. కొంత పార్టీ నన్ను విశ్వసించి మీ అటువంటి దుర్మార్గుల వల్ల మీరు చేసినటువంటి రివర్స్ ఆపరేషన్ పేరిట రాజకీయాలనే మలినం చేసినటువంటి కారణంగా ఇంకా కూడా గువ్వల బాలరాజ్ ఏ రకంగా పనిచేస్తాడో అనే విశ్వాసం మా పార్టీకి కలిగిందో లేదో నాకు తెలియదు. కానీ మా పార్టీ నాయకత్వానికి నా క్యారెక్టర్ పట్ల, నేను పనిచేసే విధానం పట్ల వారికి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన రోజు నన్ను దూసుకుపోమ్మని చెప్పి ఆదేశిస్తే ముందుగా పాతాళంలోకి తొక్కేది బీఆర్ఎస్ పార్టీని గుర్తుపెట్టుకోండి. తర్వాత నోటికొచ్చినటువంటి పదజాలంతోన మాట్లాడి మొత్తం చుక్కలు చూయించిన ప్రజలకు ఆశలు రేకెత్తించి అలవిగాని హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి కూడా నా నియోజకవర్గం నుంచి తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను త్రుటిలో ఎంపీగా ఓటమి పాలు కావడం జరిగింది. కాబట్టి మీ ఇద్దరి చరిత్రలు నాకు తెలుసు. మీరెట్లయితే సమాజం పట్ల మీకున్నటువంటి రిసోర్సెస్ వల్ల అవగతం చేసుకున్నారు, కానీ నేను ప్రాక్టికల్ అనుభవంతోన క్షేత్రస్థాయి నుంచి పేద వర్గాల నుంచి వచ్చిన కాబట్టి నాకున్న అనుభవం ఏంది, మీ అరాచకాలు, మీ దుర్మార్గాలు, మీరు చులకన భావం ఏందో సమాజం పైన తెలియపరుస్తా. మిమ్మల్ని నామరూపాలు లేకుండా రాజకీయంగా భూస్థాపితం చేస్తానని ఈరోజు హరీష్ రావు గారికి హెచ్చరిక చేస్తూ, దమ్ముంటే నేను చేసినటువంటి కామెంట్ల పైన హరీష్ రావు గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తాను.